ఒక 5 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం రూపాయిది. ఇప్పుడు 10 కిలోలు వస్తున్నాయి. ఇది ఎట్లా చేస్తారు? ఇది సాయంత్రం రాష్ట్రం బియ్యం ఆపేస్తారా? ఎందుకంటే ఇక్కడ ఏమవుతున్నదంటే రెండిటికి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఇక్కడ 85 లక్షల కార్డులే ఉన్నాయి కదా కేంద్రానికి. ఆ మిగతా 60 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రీ బియ్యం. అట్లాగే దానికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? కేంద్రం బియ్యం వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నారో వాళ్ళకే ఇవ్వండి అన్నాడు. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వచ్చిన ఓసీలకు రాదు. అది తన ఓటమిలో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. 100 కారణాలు, కర్నూలు జాబుకు 100 కారణాలు అన్నట్టు అది కూడా ఒక కారణం అవుతుంది. ఎందుకంటే అంతకుముందు వచ్చి వాళ్ళు అకస్మాత్తుగా రాబోతే ఎట్టుంటది? రెండవది 85 లక్షల మందికే కేంద్రం రేషన్ ఇస్తుంది, మిగతా 60 లక్షల మందికి ఇతను పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు అది తీసేసి రెండింటి కలిపి ఒకటి చేసేసి ఒక 5 కిలోలు ఇచ్చి కంప్లీట్గా ఫ్రీగా ఇచ్చి ఈ 5 కిలోలు కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి రేషన్ బియ్యము ఫ్రీ బియ్యము కలిపేసేసి ఒకటిగానే ఇచ్చారనుకోండి, 1,47,000 కుటుంబాలకి ఇచ్చేయచ్చు. 1,47,000 కుటుంబాలకి ఇచ్చేసేయచ్చు. అప్పుడు రాష్ట్రానికి భారం కూడా పడదు. కాకపోతే కేంద్రం ఒప్పుకోవాలి. అది అట్లాంటివి మాట్లాడి ఉండొచ్చు. గత 5 ఏళ్లుగా కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళతో భాగస్వామ్యాలు ఉంది. అమరావతి పూర్తి చేస్తే దాంట్లో కేంద్రానికి ఎంతవరకు క్రెడిట్ వెళ్తుంది? ఇప్పుడు ఒకవేళ భాగస్వామిగా ఉందని క్రెడిట్ అనుకుంటే, ఇంతకు ముందు వైసీపీ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉంది, వాళ్ళు సహకరించలేదు. ఇప్పుడు క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు లేదు? క్రెడిట్లు పాళ్ళు ఇవన్నీ సొల్లండి.